దేవుని విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించావో నీ కుటుంబ విషయంలో దేవుడు నిర్లక్ష్యతను చూస్తాడు. నిన్ను పట్టించుకోడు. వీటి నాకేనా ఇన్ని కష్టాలని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటావు. అది నీ తెలివి తక్కువతనం. నువ్వు అలాగ ఆలోచించకూడదు. నేను ఎక్కడో దేవుని పని విషయంలో దొంగ పని చేశాను అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను దొంగ పని చేశాను దేవునికి, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయని ఆలోచించండి. కానీ నేను చాలా మంచిదాన్ని, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నేను చాలా మంచివాడిని, నాకెందుకు ఈ కష్టాలని మీరు అనుకోకండి. రోగాలు, భ్రష్టులు, బాధలు, అప్పులు, ఇబ్బందులు ఇవన్నీ మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఇవన్నీ చుట్టుకోవడానికి ప్రధాన కారణం మీరు దేవుని విషయంలో నిర్లక్ష్యత వహిస్తున్నారు.